హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. ఒక కిచెన్ గ్యాడ్జెట్ అనమాట. ఏంటి అంటే స్మార్ట్ కుక్కర్. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసిన ఒక ముఖ్యమైన వస్తువు అనమాట. సో ఈ కుక్కర్ వచ్చేసి మనకి బ్యాచులర్స్కి కానీ లేకపోతే వర్కింగ్ పీపుల్కి కానీ కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ కుక్కర్. ఆల్మోస్ట్ ఆల్ చాలా మందికి ఇప్పుడుకి తెలిసే ఉంటుంది. సో నా వరకు వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. బట్ నేను తీసుకున్నాను కదా, నేను ఎవరికైతే తెలీదో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇదనమాట మనకి గీక్ రోబో కుక్ స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్స్. ఓకే, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. చూడండి, దీని అవుటర్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. లోపల మనకి కుక్కర్ వచ్చేసి ఇలా ఉంటుంది మోడల్. సో దీని ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. సో ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ వచ్చేసి 11-in-1 మల్టీ కుక్కర్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు 2 years వారంటీ. అండ్ దీని ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. సో కుక్కర్ గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను లోపల కుక్కర్ ఎలా ఉందో. అండ్ ఇందులో మనకి వచ్చేసి ఒక మెజర్మెంట్ కప్ ఉంటుందండి. ఒక మెజర్మెంట్ కప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 కేబుల్ ఇచ్చారు, వైర్ అనమాట. సో దీన్ని మనం కుక్కర్కి కనెక్ట్ చేస్తాం, పవర్ ఇస్తాం అనమాట. అండ్ ఇది వచ్చేసి వారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనమాట. ఇది ఒకటి ఇచ్చారు. సో ఈ బుక్ లో మనకి లిస్ట్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కూడా చక్కగా మెన్షన్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్, పొంగల్ అని, ఇంకా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్పైస్డ్ దాల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి చక్కగా వీళ్ళు నీట్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ బుక్ ఒకటి చాలా యూస్ఫుల్, ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనమాట. చూడండి, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. మనకి మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ బుక్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, అండ్ ఆల్సో మనకి ఇవి కూడా ఇచ్చారు. ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇవి ఎందుకంటే కుక్ అయిపోయిన తర్వాత లోపల మనకి బౌల్ అనేది చాలా హీట్గా ఉంటుంది కదా. సో చక్కగా మనకి ఇవి ఇచ్చారు, హ్యాండ్స్ కాలుకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ అయితే ఇది ఫ్రెండ్స్. చూడండి, సో ఫ్రెండ్స్ మనకి కుక్కర్ వచ్చేసి ఇలా ఉంది. దీని లుక్ అనేది అండ్ చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ అండ్ క్లోజ్ అని కనిపిస్తుంది కదా. సో ఇది మనం, సో ఇక్కడ ఈ యారో మార్క్ క్లోజ్ దగ్గర ఉంది కాబట్టి ఇది క్లోజ్ అయింది. మనం దీన్ని ఓపెన్ చేయాలి అంటే జస్ట్ ఈ యారో సింబల్ని ఓపెన్ దగ్గరికి తెచ్చి ఈజీగా మనం దీన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి చూడండి, మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి, కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఏమైనా సరే చక్కగా మనం ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 5 లీటర్ కుక్కర్. సో ఇది వచ్చేసి మనకి 5 లీటర్ కుక్కర్ అనమాట. ఇందులోనే మనకి చాలానే ఉన్నాయి, కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి. 6 లీటర్స్ 8 లీటర్స్ అలా కూడా ఉన్నాయి అనమాట. సో ఇలా ఉంది. ఓకే, చూసారు కదా. మళ్ళీ నేను క్యాప్ పెట్టేసి చూపిస్తాను. మనం ఇలాగా యారో దగ్గర ఓపెన్ అయింది కదా. ఓకే, ఇప్పుడు చక్కగా క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా గీక్, ఇక్కడ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది. సో దీన్ని మనం యూజ్ చేయడం వల్ల యూజ్ అంటే ఇప్పుడు నేను చెప్తాను.
సో ఇందులో నుంచి మనకి ప్రెషర్ అనేది వచ్చేస్తుందండి. సో మనం కుక్ చేసేటప్పుడు దీన్ని వెనక్కి అని ఉంటాము. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కి మూవ్ చేసినట్లయితే ఇందులో నుంచి మనకి ప్రెషర్ మొత్తం కూడా అవుట్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రెషర్ మొత్తం అవుట్ అయిపోయిందో సో అప్పుడే మనం దీన్ని ఓపెన్ చేయాలి, అప్పుడు సేఫ్టీగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఇది ఉంది చూసారా, సో మనకి ప్రెషర్ వచ్చేటప్పుడు కొన్ని వాటర్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అవి ఇందులోకి వచ్చేస్తాయి. సో మనం దీన్ని రిమూవ్ చేసి వాటర్ని పౌర్ చేసేసి మళ్ళీ దీనికి మనం ఫిక్స్ చేసేయచ్చు. ఓకే, ఇలా సింపుల్గా ఫిక్స్ చేసేయచ్చు అనమాట. సో మనకి ఇలా అయితే ఉంది ఈ రోబో గీక్ కుక్ వచ్చేసి. సో చాలా సింపుల్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు, గ్యాస్తో సంబంధం లేకుండా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇందులో నేను ఒక రెసిపీని చేసి చూపిస్తాను, ఎందుకంటే కొంచెం మీకు ఐడియా ఉంటుంది, ఇంకా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి. సో మీకు రెసిపీస్ ఎలా చేయాలో తెలియనప్పుడు సో ఇందులో మనకి చక్కగా వాళ్ళు మెన్షన్ చేశారు, చాలా రెసిపీస్ ఉన్నాయి. సో దీనిలో మీకు ఏదైతే నచ్చిందో ఆ రెసిపీని కూడా చక్కగా మీరు ట్రై చేయొచ్చు. సో ఇందులో ఇచ్చిన ఒక రెసిపీనే నేను ఈరోజు చేసి చూపిస్తాను. సో మరి చూసేద్దామా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కంట్రోల్ ప్యానల్లో ఉన్న బటన్స్ని ఎలా యూజ్ చేయాలి, అవి ఎందుకు యూజ్ అవుతాయి అని చెప్పి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇది పవర్ ఆన్ చేసిన తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఆన్ బటన్ని ఆన్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ కీప్ వార్మ్ క్యాన్సిల్ బటన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ని మనం వార్మ్ చేసుకోవాలి అంటే, కొంచెం హీట్ చేసుకోవాలి అంటే మనం ఈ కీప్ వార్మ్ క్యాన్సిల్ బటన్ని ప్రెస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిలే టైమర్ అనమాట ఇది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి మళ్ళీ వచ్చేసరికి మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోవాలి అనుకుంటే మనం ఈ డిలే టైమర్ బటన్ని ఆన్ చేసుకోవాలండి. సో మనం ఇందులో ఈ బటన్ని ఆన్ చేసి టైమర్ కానీ ఫిక్స్ చేసినట్లయితే మనం బయట నుంచి ఇంటికి వచ్చేసరికి మనకి ఫుడ్ అనేది వేడివేడిగా ఉంటుందన్నమాట. సో చక్కగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బటన్స్ చూసారా, రైస్, దాల్చనా, సాంబార్, గ్రేవీ, పొంగల్, కిచడి, ఇడ్లీ, సాట్ అని చెప్పి ఉన్నాయి. సో మనం ఏ డిష్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అవి ప్రిపేర్ చేసుకునే ముందు చక్కగా మనం ఈ బటన్స్ని ఆన్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు రైస్ కుక్ చేయాలి అంటే ఆన్ చేసిన తర్వాత రైస్ అనే బటన్ని ఆన్ చేస్తాము. లేదు దాల్చనా చేసుకోవాలి అంటే ఈ బటన్ని ఆన్ చేస్తాము. లేదు సాంబార్, పొంగల్, ఇడ్లీ మీరు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో చక్కగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసేసారు కాబట్టి మనం చేసుకునే రెసిపీని బట్టి మనం ఇక్కడ ఆప్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సాట్ అనే బటన్ ఉంది కదా, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే సో మనం ముందుగా కుక్ చేసుకునే ముందు మనం లైట్ ఫ్రై అనేది చేస్తూ ఉంటాం కదా. సో మనం ఏదైనా కర్రీ చేసే ముందు స్టార్టింగ్ మనం ఫ్రై చేస్తాం కదా, సో అలాగా ఫ్రై చేసుకోవడానికి ఈ సాట్ అనే బటన్ మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ చూసారా, ఇవన్నీ అయితే నాన్ వెజ్ అనమాట. ఇక్కడ మనకి ఫిష్, చికెన్, మీట్, పులావ్, బిర్యానీ, నాన్ వెజ్ అని చెప్పి ఉన్నాయి కదా. సో మనం ఇవి నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ చేసుకోవడానికి, పులావ్ ఆర్ బిర్యానీ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి ఈ బటన్స్ అనేవి. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్ అండి. సో ఇవి క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి డిఫాల్ట్గా టైమర్ అనేది సెట్ అయిపోతుంది. లేదు అనుకుంటే మనం మాన్యువల్గా కూడా మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్లస్ మైనస్ అనే సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, దీంతో మనం టైమర్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి టేస్ట్ బటన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే సో నార్మల్గా ఇది మనకి గ్యాస్ స్టవ్ మీద కుక్ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టడం, స్లోగా పెట్టడం, మీడియంగా పెట్టడం, లేకపోతే హైగా పెట్టడం అని చెప్పి ఇలా ఉంటాయి కదా. సో సేమ్ అలానేనండి ఈ టేస్ట్ బటన్ యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ క్విక్గా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే క్విక్ బటన్ని ప్రెస్ చేయాలి. సో లేదు మనకి మీడియంగా ఉండాలి అనుకుంటే చక్కగా మనం మీడియం అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. లేదు నార్మల్గా ఉండాలి అంటే మనం ఇక్కడ స్ట్రాంగ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో మీకు ఇప్పుడు నేను ఒక రెసిపీని చేసి చూపిస్తాను. సో ఇది వాళ్ళ బుక్లో ఏదైతే ఇచ్చారో సో దాంట్లోనే చూసి మనం ఇప్పుడు ఒక రెసిపీని ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇందాక చూపించాను కదా, దీనికి ఒక కేబుల్ అనేది ఇచ్చారు. దీన్ని మనం ఈ కుక్కర్కి ఫిక్స్ చేయాలండి. ఈ కుక్కర్కి ఫిక్స్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేయాలి. సో అది హీట్ అవ్వడానికి కొంచెం సేపు అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తారా ఫ్రెండ్స్, ఈ బటన్ మనకి మూత పైన ఉంటుంది. ఈ బటన్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఆవిరి ఏదైనా ఉంటే పోవడానికి అనమాట. మనం కుక్ చేసుకునేటప్పుడు ఈ బటన్ని వెనక్కి బ్యాక్ సైడ్కి ఉంచాలి. సో మనకి ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది అనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఆవిరి ఏమైనా ఉంటే అది మొత్తం కూడా బయటకు పోయిన తర్వాతే సో మనం ఈ క్యాప్ అనేది ఓపెన్ చేయవలసి ఉంటుంది.
ఓకే, దానికి సంబంధించిన కాషన్ అనేది ఇక్కడ ఇచ్చారు మొత్తం డీటెయిల్గా. ఓకే, ఇక్కడైతే హీట్ అయింది. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆన్ బటన్ని క్లిక్ చేద్దాం. చూడండి, ఆన్ అయింది. తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కాబట్టి సాట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి డిఫాల్ట్గా టైమర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అండ్ అనాస పువ్వు, ఇంకా చెక్క, ఇలాచి ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో. సో ఇదైతే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. యాక్చువల్లీ మనం గ్యాస్ స్టవ్ మీద ఎలా అయితే పెడతామో అలాగా. అండ్ నేను ముందుగానే వెజిటేబుల్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పొటాటో, పచ్చిమిర్చి అండ్ టమాటో, క్యాప్సికమ్, ఆనియన్ అనేవి నేను ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేసి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఓకే, టమాటో, క్యాప్సికమ్ అండ్ పుదీనా అండ్ పొటాటో పీసెస్ ఇవన్నీ వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ని యాడ్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. సో చక్కగా అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో మనకి మెజర్మెంట్ కప్ అనేది ఇచ్చారు కదా, దాంతో మనం చక్కగా మెజర్ చేసుకోవచ్చు అనమాట. 1 కప్ రైస్కి నేను 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసేస్తున్నాను. చూడండి, మరొకసారి దీన్ని మిక్స్ చేసుకొని అవసరమైతే సాల్ట్ ఒకసారి టేస్ట్ చూడండి. ఆ తర్వాత దీని మీద మూత పెట్టేసేయాలి. సో ఇప్పుడు మనం సాల్ట్లో ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసేసి పక్కన నాన్ వెజ్ బటన్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఆన్ చేయాలి. సో అందులో మనకి మీట్కి సంబంధించినవి కానీ, చికెన్, ఫిష్ ఆర్ పులావ్కి సంబంధించినవి కానీ దాంట్లో మనం కుక్ చేసుకోవచ్చు కదా. సో ఈ నాన్ వెజ్ బటన్ని మనం ఆన్ చేసుకోవాలన్నమాట. ఓకే, డిఫాల్ట్గా టైమర్ అనేది ఫిక్స్ అయిపోయింది. 15 మినిట్స్కి ఫిక్స్ అయిందనమాట. ఓకే, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి పైన ఈ బటన్ని చూసుకోండి. సో ఇది వెనక్కి ఉండాలన్నమాట మనం కుక్ చేసుకునేటప్పుడు. అప్పుడు మనకి ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఓకే, మనకి కుకింగ్ మొత్తం ఫినిష్ అయిపోయాక సో మనకి టైమర్ అనేది అయిపోయిన తర్వాత బీప్ సౌండ్ అనేది వస్తుంది. సో కనిపిస్తుంది కదా ఇక్కడ బీబీలో పడుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఫినిష్ అయిపోయింది అని చెప్పని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ అది కీప్ వార్మ్ క్యాన్సిల్లోకి వస్తుంది. అండ్ ఒక 10 మినిట్స్ ఆగి మనం వెంటనే సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఈ క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేసేయండి. ఇంకా పవర్ ఆఫ్ కూడా చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత చూడండి, ఈ బటన్ని ఫ్రంట్ సైడ్కి అనాలి. ఓకే, ఆవిరి మొత్తం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ లిడ్ని మనం ఓపెన్ చేద్దాం. సో చూడండి, చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది. ఎంత మంచి లుక్లో కనిపిస్తుందో చూడండి. సో మనం చక్కగా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట.